ఈ బిల్లులు పెండింగ్ వీటి వల్ల. మళ్ళీ ఆరోగ్యశ్రీకి దీనికి తేడా ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది ఒక పథకం అలా వెళ్ళిపోద్ది. బీమా అనేది ఒకవేళ రెన్యువల్ చేయాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుంది. ఇప్పుడు ఏడాదికి కడతారా లేదంటే 5 ఏళ్ళకి కడతారా? ఏమంటున్నారంటే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుంది, అది వాళ్ళ సభ్యత్వం సంబంధించి ఇన్సూరెన్స్ మెంబర్షిప్ చనిపోయినప్పుడు ఇస్తారు, ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇస్తారంట. అవును అవును, అది నేను అంటోంది అదే సిస్టమ్. వీళ్ళు చెప్తున్నది న్యూ. నేను మనమే డిబేట్ లో మాట్లాడింది, నేను విడిగా వీడియోలు చేసాను కూడా. పాయింట్ ఏంటంటే వైట్ రేషన్ కార్డుని 3 సిస్టమ్స్ కింద విడదీయండి. అందులో ఎక్కువ మంది వైట్ రేషన్ కార్డు వాడుతున్నది మధ్యతరగతి. ఈ మధ్యతరగతి వాడుతోంది ఆరోగ్యశ్రీకి లేదంటే ఇళ్లకి, ఉచిత ఇళ్ల కోసం. రేషన్ గురించి కాదు, వాళ్ళకి రేషన్ అక్కర్లా, ఇవి 2 కావాలి. కాబట్టి ఇది విడతీయండి నేనే చాలాసార్లు ప్రస్తావించాను. మధ్యతరగతి వాళ్ళకి ఆరోగ్యశ్రీ మీరు కాదు అనుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కట్టండి వాళ్ళ పేరున, అవసరమైతే వాళ్ళు 1500 కట్టించమనండి అని కూడా నేనే చాలాసార్లు ప్రస్తావించాను. తద్వారా వాళ్ళు బాగుపడతారు, ప్రభుత్వం ఒక 500 రూపాయలు పడుతుంది, కానీ ఆ ఖర్చు తగ్గిపోతుంది కదా. నేనే ఎన్నోసార్లు ప్రస్తావించాను. సరే, ఇప్పుడు దాన్ని వేరే రూట్లో అమలు చేస్తున్నాం, గుడ్. కాబట్టి ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం. కాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తే బాధలేదు. కాకపోతే ఇక్కడ ఏకైక కన్ఫ్యూజన్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ అనేది 100కి 40